హమ్మా బండ్లగానే సార్ ఐతారం పూట బీఆర్ఎస్ వాళ్ళను గట్టిగా నేర్చుకుండుగా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ శ్వేతపత్రం రిలీజ్ చేసి కాంగ్రెస్ మీద ఇసుకుపడ్డాడు. విధ్వంసమైన తెలంగాణను వికాసం దిక్కు, సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సమృద్ధి దిక్కు ఈ 10 ఏళ్లలో తీసుకుపోయినాం. అది తెలుసుకోకుండా కాంగ్రెస్ సర్కార్ ఉత్తగానే మా మీద మొత్తుకుంటుందన్నాడు కేటీఆర్. ఇక దీని మీద బండ్ల గణేష్ అన్న బగ్గ ఫైర్ అయ్యిండు. పవర్ లేని వాళ్ళు పవర్ ప్రజెంటేషన్ ఎందుకు సార్? మాట్లాడితే గత పాలకులు ఎన్నిసార్లు మాట్లాడతారు? ఆ మాటకు కూడా విసిగి వేసారిపోతుంది. గత 10 సంవత్సరాల నుంచి మేము ఈ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేసాం చెప్పండి. మేం చెప్తాం గత 10 సంవత్సరాల నుంచి మీరు ఏం దోసుకున్నారో, మీరు ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో, మీ నాయకులు గాని మీరు గాని మీ జీవన విధానం ఎంత మారిపోయిందో, తెలంగాణ ప్రజలు ఎంత వెనకబడ్డారో, మీరు ఎంత ముందుకు పోయారో మేము చెప్తాం. చెప్పాం కాబట్టే జనం నమ్మారు, కాబట్టే నిజాన్ని తీసుకున్నారు, కాబట్టి మాకు అధికారం చేపట్టారు. అధికారం చేపట్టి నెల రోజులు కాకుండా కూడా మీరు అప్పుడే ఎందుకు సార్ అంత ఆతృత? ఎందుకు అంత బాధ? ఎందుకంత భయం? అంటే ఆ అంటే 10 ఏళ్లలో అది చేసినాం ఇది చేసినాం అని అంటారు. అసలు ఏం చేసిండ్రు మీరు ఈ 10 ఏళ్లలో అని కౌంటర్ ఇచ్చి పడేసిండు. పవర్ లేని వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుడేందని ఇచ్చి పడేసిండు. అసలు వాళ్ళు చెప్పే 10 ఏళ్ల మాట చెప్తేనే నవ్వొస్తుందని సెటైర్ వేసి సలికి చెద్దరి కప్పినంత పని చేసిండు. 10 ఏళ్ల పాటు మీరు ఏం దోసుకుండ్రో, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిండ్రో, మీ వల్ల తెలంగాణ ప్రజలు ఎంత వెనకబడ్డారో అందరికీ తెలుసు. మీరు కొత్తగా ప్రజెంటేషన్ ఇచ్చుడు అవసరం లేదని అరుచుకుండు. ఎలక్షన్లలో మేము కూడా ఇదే చెప్పినాం, దాన్ని జనాలు నమ్మిండ్రు, మాకు అధికారం ఇచ్చిండ్రు. దీంతోనే తెలుస్తుందిగా పబ్లిక్ లో మీ పొజిషన్ ఏంది అనేది అని వేసిన సెటైర్ మళ్ళీ వేయకుండా వేసుకుండు. అరే అదేందో నెల రోజులు కూడా కాలేదు, అప్పుడే బీఆర్ఎస్ వాళ్ళు మస్తు బాధపడుతుండ్రు, మస్తు భయపడుతుండ్రు. ఎందుకంత భయం? కాంగ్రెస్ సీఎం మంత్రులు జనాలకు అందుబాటులో ఉంటున్నారా, లేక జనాలు సంతోషంగా ఉండరానా అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేసిండు. బీఆర్ఎస్ వాళ్ళు మస్తు తొందరపడుతుండ్రు, ఇంత తొందర కూడా పనికిరాదు, రాగుర్రి, రోజుకి 20 గంటలు పనిచేసే సర్కార్ వచ్చింది అని దుమ్ము దులిపి దూడకేసిండు. ఇవన్నీ చెప్పుకునేది విడిచిపెట్టి మేం 10 ఏళ్లలో అది చేసినాం ఇది చేసినాం అని ఏదో శానా మొత్తుకుంటుండ్రు. తెల్లని దాకా పొద్దున్న దాకా నిద్ర పడతలేదా ఏంది అని గరమాయిండు. ఇక బండ్లన్న కొట్టిన లాస్ట్ డైలాగ్ ఏందంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటికి తీసి భర్తం పడతారంట.